అలాగ మన జీవితంలో కూడా ఈ తోలు లేక ఈ శరీరం అనేది ఒక్కొక్కసారి శరీర సంబంధమైన స్వభావాలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి తలంపులు, శరీర సంబంధమైన క్రియలు మనకు అవమానం తెచ్చిపెట్టేగా ఉంటాయి, మనకు కృంగుబాటును తెచ్చేటట్లుగా ఉంటాయి, తృణీకారంగా మనల్ని జీవితాల్ని ఇతరుల చేత తృణీకరించబడేటట్లుగా ఈ యొక్క శరీరం దాని కోరికలు దాని యొక్క స్వభావాలు అలాగా చేస్తాయి. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి? దేవునికి వాటిని అప్పగించాలి, దేవుని సన్నిధికి వాటిని తీసుకురావాలి. నా స్వభావాలు, నా ఆలోచనలు, నా క్రియలు, నా నడక ఇలాగ ఉన్నాయి ప్రభువా, నాకు సహాయం చేయండి. ఎప్పుడైతే జక్కయ్య ఉన్నపాటున దిగి వచ్చి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడో దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా.